హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుంటూరు ఈవీ డ్రైవర్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం సెకండ్ హ్యాండ్ ఈవీ వెహికల్ గురించి మీకు ఒక 5 టిప్స్ చెప్తానండి. సెకండ్ హ్యాండ్ ఈవీ కార్ కొనాలంటే మనం ఏమేమి తెలుసుకోవాలి దాని గురించి. సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఈవీ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే నార్మల్ పెట్రోల్ డీజిల్ కార్లతో పోలిస్తే ఈవీ చెకింగ్ ప్రాసెస్ పూర్తిగా వేరుగా ఉంటుందండి. మీరు మోసపోకుండా బెస్ట్ వెహికల్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ కింది విషయాలు తప్పకుండా చెక్ చేసుకోండి నేను చెప్పాయన్ని. ఫస్ట్ వచ్చి బ్యాటరీ హెల్త్ అండి. బ్యాటరీ హెల్త్, స్టేట్ ఆఫ్ హెల్త్, ఈ రెండు ఉంటాయి. బ్యాటరీ హెల్త్ అంటే కార్ షోరూమ్ సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళి ఓబిడి ఓబిడి స్కానర్ ద్వారా బ్యాటరీ హెల్త్ శాతం ఎంతో చెక్ చెక్ చేయించండి. ఇది 90% కంటే ఎక్కువ ఉంటేనే మంచి కండిషన్లో ఉన్నట్టు. 90% కంటే ఎక్కువ ఉంటేనే మంచి కండిషన్లో ఉన్నట్టు. రేంజ్ డ్రాప్, కారు డిస్ప్లేలో 100% ఛార్జింగ్ ఉన్నప్పుడు ఎన్ని కిలోమీటర్లు చూపిస్తుందో గమనించండి. అది కంపెనీ చెప్పిన రేంజ్ కంటే మరీ పడిపోకూడదు దారుణంగా పడిపోకూడదు. ఎందుకంటే మన కంపెనీ ఇచ్చే ఇప్పుడు 100% అనుకో, ఫర్ సపోజ్ కొత్త కార్ 460, 450 అలా చూపించిందండి. ఇప్పుడు మీరు సెకండ్ హ్యాండ్ ఈవీ కార్ 20-30 డ్రైవ్ అయిన కార్ కూడా సేమ్ అంతే చూపిస్తే బ్యాటరీ హెల్త్ అనేది బాగున్నట్టు. ఒకవేళ ఇంకా తక్కువ చూపిస్తే బ్యాటరీ హెల్త్ అనేది మరి చాలా ఇదిగా డ్రాప్ అవుతున్నట్టు. ఇది కంపల్సరీగా ఎస్ఓహెచ్ స్టేట్ ఆఫ్ హెల్త్ అనేది కంపల్సరీగా మాత్రం చెక్ చేయించుకోండి మెయిన్. ఇంకోటి వచ్చేసి బ్యాటరీ మోటార్ వారంటీ స్టేటస్. కా కార్ ఆర్డర్ చేసిన తర్వాత డేట్ నుంచి ఇప్పటికి ఎంత వారంటీ మిగిలిందో కూడా చెక్ చేయండి. కనీసం మీకు 3-4-6 సంవత్సరాలు ఉంటేనే వెహికల్ కొంటే మీకు ఫ్యూచర్లో బ్యాటరీ ప్రాబ్లం వచ్చినా రూపాయి ఖర్చు లేకుండా కంపెనీ అనేది మార్చిస్తుంది. ఇది కూడా బ్యాటరీ మోటార్ వారంటీ కంపల్సరీ స్టేటస్ అనేది కంపల్సరీ చెక్ చేయించుకోండి. ఈ కంపల్సరీ చెక్ చేయించుకుంటేనే మంచిది. ఇంకోటి వచ్చి ఛార్జింగ్ హిస్టరీ పోర్ట్స్. ఫాస్ట్ ఛార్జింగ్ వాడటం అంటే ఫాస్ట్ ఛార్జింగ్ మీరు తీసుకోబోయే సెకండ్ హ్యాండ్ కార్ ఈవీ కార్ ఏదైనా ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ వాడారా, ఏసీ వాడారా, డీసీ వాడారా? ఏసీ అంటే మన ఇంట్లో పెట్టే కరెంట్, డీసీ అంటే బయట పెట్టేది. కార్ని ఎక్కువ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా ఛార్జ్ చేశారా, లేదా ఇంట్లో నార్మల్ ఛార్జ్ చేశారని అడగండి. ఎక్కువగా ఫాస్ట్ ఛార్జింగ్ వాడితే మాత్రం బ్యాటరీ లైఫ్ కొంచెం త్వరగా తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో పెట్టితే స్లో ఛార్జింగ్ పెడితేనే మనకు రేంజ్ ఎక్కువ చూపించింది. బయట ఛార్జింగ్ పెడితే ఎప్పుడైనా మనకు రేంజ్ అనేది తక్కువ చూపించింది. అట్లానే మనం కొనుక్కునే కారు వాళ్ళు ఎక్కువ బయట ఛార్జింగ్ పెట్టారా, లేదా ఇంట్లో ఛార్జింగ్ ఎక్కువ వాడారనేది ఇది కూడా ఒకటి కంపల్సరీగా మీరు వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఇది కూడా మెయిన్ పాయింట్ అండి. వాళ్ళని అడిగి ఎక్కువ బయట ఛార్జింగ్ వాడితే అనేది బ్యాటరీ అనేది గెయిన్ అవడానికి చాలా చాలా అంటే చాలా పాసిబుల్. అందుకని ఫోర్త్ వచ్చేసి సర్వీస్ హిస్టరీ అండ్ ఇన్సూరెన్స్. కంపెనీ సర్వీస్ రికార్డ్స్. కార్ రెగ్యులర్ ఆర్గనైజ్ సర్వీస్ సెంటర్ కి సర్వీస్ చేశారా లేదా చూడండి. సాఫ్ట్వేర్ అప్డేట్స్ అన్ని కరెక్ట్ గా జరిగా లేదో రికార్డులు తెలుస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఒక ఈవీ కార్ తీసుకునేటప్పుడు ఈవీ కార్ అనేది కంపల్సరీగా ఎవరైనా సర్వీస్ సెంటర్ లో ఇవ్వాలి. ఆ సర్వీస్ సెంటర్ లో ఇచ్చినప్పుడు ఆ సర్వీస్ అనేది కరెక్ట్ గా ఎలా చేశారు, అంతకుముందు ఏమైనా మేజర్ గా ఏమన్నా పార్ట్స్ మార్చారా, లేకపోతే ఈవీకి సంబంధించిన ఏమన్నా చేశారా, ఇవన్నీ మాత్రం కంపల్సరీ. ఇన్సూరెన్స్ క్లైమ్. ఇంకోటి వచ్చి ఇన్సూరెన్స్ క్లైమ్స్. ఇన్సూరెన్స్ అంటే కార్ ని ఏమైనా మేజర్ యాక్సిడెంట్లు అయినా ఇన్సూరెన్స్ హిస్టరీ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈవీల కింద బాడీ ప్రాబ్లం తగిలించాలి, బ్యాటరీ ప్యాక్ డ్యామేజ్ అయితే చాలా ఖర్చు అవుతుంది. ఎందుకంటే మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు ఒకసారి బండి కూడా పైకి లేపి చూడండి, కింద బ్యాటరీ ఏమన్నా మెయిన్ గా డ్యామేజ్ అయిందా, ఇది మాత్రం కంపల్సరీగా తెలుసుకోండి. ఎందుకంటే కారు బ్యాటరీ ఒకవేళ డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ అనేది మనకు రూపాయి కూడా ఇవ్వరు. ఆ షోరూమ్ వాళ్ళు కూడా ఏం చేయలేరు. కంపల్సరీగా ఈవీ తీసుకునేటప్పుడు కింద బ్యాటరీ అనేది ఎంత బ్యాటరీ అనేది డ్యామేజ్ ఏమైనా దెబ్బలు తగిలి ఉన్నాయి కంపల్సరీగా చిన్న చిన్న గీతలు ఉంటే ఎవరు పట్టించుకోరు. ఎక్కువ డ్యామేజ్ అయి ఉంటే మాత్రం కంపల్సరీగా మీకు కంపెనీ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ కానీ షోరూమ్ కానీ ఎవరు క్లెయిమ్ ఇవ్వరు. ఫైనల్ది అండర్ బాడీ చెకప్. అదే చెప్పాను, అండర్ బాడీ కంపల్సరీ చెక్ చేసుకోండి. కార్ని ర్యాంప్ మీద ఎక్కించుకొని జాగ్రత్తగా చూడండి. బ్యాటరీ బ్యాక్ కింద ఎలాగైనా గీతలు లేదా ఈ డెంట్స్ ఇలాగా రాంగ్ రన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సస్పెండ్ నాయిస్. ఈవీలో ఇంజన్ సౌండ్ ఉండదు కాబట్టి, ఈవీలో ఏంటంటే ఇంజన్ సౌండ్ ఉండదు కాబట్టి కార్ నడిపేటప్పుడు సస్పెండ్ సౌండ్ ఏమైనా వస్తున్నాయా స్పష్టంగా తెలుసుకోండి. ఏమైనా వింత శబ్దాలు వస్తున్నాయేమో డ్రైవ్ చేస్తూ గమనించండి. ఎందుకంటే ఈవీలో ఏంటంటే మనకి ఇంజన్ సౌండ్ ఉండదు కాబట్టి సస్పెన్షన్ అనేది ఏం సౌండ్ వస్తుందో కంపల్సరీగా తెలుసుకోండి. సస్పెన్షన్ కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది ఈవీకి. డీల్ ఓకే చేసి ఒకవేళ మీరు కార్ కొనుక్కొని డీల్ ఓకే చేసే ముందు కార్ను ఒకసారి కంపెనీ ఆథరైజ్ షోరూమ్ తీసుకెళ్లి ఈవీ హెల్త్ చెకప్ చేయించుకోండి. అంటే ఫస్ట్ చెప్పాక స్టార్టింగ్ కంపల్సరీ కంపెనీకి వెళ్ళి ఈవీ హెల్త్ చెకప్ కంపల్సరీ చేయించుకోండి. బ్యాటరీ మోటార్ అన్నిటిని స్కాన్ చేసి కరెక్ట్ గా రిపోర్ట్ ఇస్తారు. దీనికోసం కొద్దిగా ఫీజు తీసుకున్నా మీరు ₹1,00,000 డబ్బు సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఈవీ కార్ అనేది కొనుక్కోవచ్చు, సెకండ్ హ్యాండ్ కూడా కొనుక్కోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇవన్నీ చెక్ చేసుకున్నప్పుడే కొనుక్కోండి. ఇవన్నీ చెక్ చేసుకొని వాళ్ళు మనకి కంపెనీతో పాటు వచ్చిన ఛార్జర్ ఇస్తారా, కంపెనీతో పాటు వచ్చినవి అన్నీ ఉన్నాయా లేవా, ఇవన్నీ చూసుకోండి. చూసుకొని ఈవీ వెహికల్ అనేది తీసుకోండి. ఈవీ వెహికల్ అనేది తీసుకోండి. ఎందుకంటే ఈ వెహికల్ మీద ఒకసారి మనం ఇన్వెస్ట్ చేసామంటే ఇంకా అది మనకి ఎలా ఉండాలంటే లైఫ్ లాంగ్ ఉండకపోయినా 4-5 ఇయర్స్ దాకా మనకి దాని వల్ల ఏ ఇబ్బంది ఉండకుండా ఉంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి ది బెస్ట్ అనేది ఉండిద్ది. ఈ ఈ ఈ 5 పాయింట్స్ మాత్రం కంపల్సరీగా మీరు
చెక్ చేసుకొని ఈ వెహికల్ తీసుకోండి. ఈ 5 మాత్రం ఏది ఏది మీరు నెగ్లెక్ట్ చేసి ఈ వెహికల్ తీసుకున్నా మీకు లైఫ్‌లో చాలా అంటే చాలా మీరు ఫ్యూచర్‌లో చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఒకసారి ఈవీ ప్రాబ్లమ్ పెట్టిందంటే చాలా అంటే చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది పార్ట్స్ కోసం. ప్లస్ మీరు పెట్టిన అమౌంట్‌కి రిస్క్ అవుతారు. అందుకని ఈవీ తీసుకునేటప్పుడు మాత్రం ఈ 5 మాత్రం కంపల్సరీగా షోరూమ్‌లోకెళ్ళి చెక్ చేపించుకొని ఫస్ట్ వచ్చి బ్యాటరీ హెల్త్ చెకప్ ఒకటి, తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఏమైనా ఉన్నాయా? ఇన్సూరెన్స్‌లో ఏమన్నా మేజర్ క్లెయిమ్స్ ఉన్నాయా లేదా? బ్యాటరీ కింద ఏమన్నా దెబ్బలు తగిలినాయా లేదా? తర్వాత వచ్చేసి అండర్ బాడీ మొత్తం చెక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి సస్పెన్షన్ చెక్ చేసుకోండి. అలాగనే మీకు ఒకవేళ కుదిరితే మీరేం చేస్తారంటే ఒక ఫుల్ చార్జ్ చేసుకొని ఒక 300 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి చెక్ చేసుకొని తీసుకోండి. ఇబ్బంది వాళ్ళు ఇస్తారండి కార్ హ్యాపీగా. అది తీసుకుంటే అసలు మీకు ఇంకా ఏ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. మీ అందరికి ఈ వీడియో నచ్చిందని మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన గుంటూరు వీడియో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.